ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన యొక్క యూట్యూబ్ విశ్వాసులు, కుటుంబములు, ఫేస్బుక్లో ఉన్నటువంటి మన జీసస్ ఫ్యామిలీస్కు అందరికీ నా శుభవందనములు. దేవుని యొక్క దయగల హస్తం మీ ఇంటిలో ఉన్నది. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. ఆమెన్. మనుషుడు మిమ్మల్ని నడిపించడం లేదు, ప్రభువే నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నేటికి సజీవుడు. మై రెడీమరీస్ లివ్స్, నా విమోచకుడు సజీవుడు. ఆమెన్ చెప్పండి. ఈ దినమందు ప్రభు మీ కొరకు సిద్ధపరిచిన ప్రియమైన మాట 2-3 రోజులుగా నేను యెషయా గ్రంథం 61వ అధ్యాయం ఆ మొదటి వచనమే నేను మీకు గుర్తులు చూపిస్తున్నాను. మరల పరిశుద్ధాత్ముడు అదే వచనమును మీకు చూపిస్తున్నాడు. కొంచెం వ్యత్యాసం. అది ఏమిటో వ్యత్యాసమో చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయములో ఆ 2వ వచనమును మీరు చూడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును. ఇంకొకసారి చెప్తున్నాను, అందరినీ ఓదార్చేటువంటి దేవుడు. ఒక ప్రత్యేకమైన గుంపే క్రైస్తవులకు మాత్రమే, చర్చికి వెళ్ళేవారికి మాత్రమే నేను ఆదరిస్తాను అని ఆ ప్రభువు చెప్పలేదు. ఎవరెవరైతే ఆ యొక్క దుఃఖితులుగా ఉన్నారో, దుఃఖములో ఉన్నారో ఆదరించి ఓదార్చే దేవుడు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు మీ యొక్క దుఃఖం మీ గొంతును నలపవచ్చు, మీ గుండెను ఆపేలాగా ఉండవచ్చు. కృంగిపోవద్దు, మనసులో కృంగిపోవద్దు. డోంట్ గివ్ అప్. మై రెడీమరీస్ అలైవ్. ఆయన మీతో ఉన్నాడు. ఆయనే మీకు ఈ మాటలను చెప్పుటకు నన్ను ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు పలు రీతులుగా ఆదరణను కోల్పోయిన ప్రజలు ఉన్నారు. తండ్రిని కోల్పోయిన బిడ్డలు, భర్తను కోల్పోయిన భర్త, భార్యను కోల్పోయిన భర్త, తల్లిదండ్రులను పోగొట్టుకున్న పిల్లలు, ఈ కరోనా అనబడిన కఠినమైనటువంటి వ్యాధి తీవ్రత వలన చనిపోయిన వారు అనేక మంది. ఇంకొక వైపు ధనం, అప్పుల సమస్య, రుణ భారం, ఇంకా త్రాగుడు వదిలిపెట్టలేక ఇంకా ఏదో ఒక దుఃఖములో మీరు మునిగిపోయి ఉన్నట్లయితే ఆయన యొక్క సేవకులను నిలబడి చెప్పుచున్నాను. వాక్యం సెలవిస్తుంది, దుఃఖక్రాంతులందరినీ ఓదారుస్తాడు. సరేనా? అందుకొరకు నేను ఒక ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఆ అభిషేకం, ఆదరించేటువంటి అభిషేకం ఆత్మలో నింపబడి మీరు ప్రార్థించినట్లయితే ఆ ఆదరణ మిమ్మల్ని ధైర్యపరుస్తుంది. ప్రార్థించుదామా? ప్రార్థించిన తరువాత మీ యొక్క భారములు, లేదంటే మీరు నేర్చుకున్న పాఠములు, మీ ప్రార్థన విన్నపములు ఏమైనా సరే నాకు మీరు తెలియపరచండి. కింద కనిపించేటువంటి ఆ నంబర్లను గుర్తించుకొని వాట్సాప్లో మీ సొంత భాషలో, ఇంగ్లీష్లో, తమిళ్లో, లేదంటే హిందీలో, ఇంకా తెలుగులో కావాలంటే మీ ప్రార్థన విన్నపములను నాకు తెలియపరచండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ నామములో ఏది అడిగినా ఇస్తానన్నారే. ఇప్పుడు ఎవరెవరైతే దుఃఖముతో నలిగిపోయి తట్టుకోలేని మరణ పోరాటములు, తద్వారా వచ్చినటువంటి వేదన, సంశయములు, దేవా బ్రద్దలైనటువంటి కుటుంబముల కొరకు భారముతో ప్రార్థిస్తున్నాను. దేవా, నేను మరచిపోలేకపోతున్నాను. నా మరణము, మా తల్లి మరణమును అంగీకరించలేకపోతున్నాను. నా భర్త యొక్క మరణము నేను గ్రహించలేకపోతున్నాను. లేదంటే ఎంతో నష్టమైపోయింది, లక్షల డబ్బులు నష్టమైంది అని దేవా వేదన పడుతున్న మీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సమస్త ఆదరణను అనుగ్రహించే దేవా, దుఃఖక్రాంతులకు ఆదరణను, ఓదార్పునిచ్చే దేవా, దుఃఖితులందరికీ ఓదార్పునిచ్చే దేవా, మీ బిడ్డలను ఓదార్చండి. మీరే సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడని పౌలు అంటున్నాడయ్యా. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడినట్లు ఏ విషయాలలో మీ బిడ్డలు బయటికి రాలేక స్ట్రగుల్ అవుతున్నారో యేసు నామములో వారిని బయటికి తీసుకురండి. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో అందరి కొరకు అద్భుతములు మీ యొద్ద నుంచి తీసుకుంటున్నాను మంచి తండ్రి. ఆమెన్. దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ప్రభునందు ధైర్యముగా వాక్యమును పట్టుకొని సంతోషంగా ఉండండి. మీ ప్రార్థన విన్నపములు నాకు తెలియపరచండి. దేవుని యొక్క పరిశుద్ధ నామం మహిమపరచబడును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841522836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.